అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం రక్తాన్ని వృద్ధి చేసే ఈ బీట్రూట్ తురుము ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామా? బీట్రూట్ని ఇలా తురిమేసి పెట్టేసుకుందాం కర్రీ కోసం. బీట్రూట్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. అలానే కొంచెం పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పైన పీల్ తీసేసి తురిమి ఉంచుకున్నటువంటి బీట్రూట్ తురుము కూడా ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. మనం బీట్రూట్ని తురుముకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. కేవలం 3 లేదా 4 నిమిషాల్లోనే బీట్రూట్ అనేది ఫ్రై అయిపోతుంది. మనం స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3 నిమిషాల సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ 1-2 సార్లు వేయించుకుంటే సరిపోతుంది. బీట్రూట్ మనకి వేగిన తర్వాత ఎల్లిపాయ కారం, 1 స్పూన్ వరకు ఎల్లిపాయ కారాన్ని వేసుకోవాలి. ఒకవేళ ఎల్లిపాయ కారం అందుబాటులో లేదనుకుంటే ఒక 2 చిన్న ఉల్లిపాయలు కొట్టేసుకొని దీంట్లో మామూలు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కూర మొత్తానికి కలిసే విధంగా కలుపుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ అయిన బీట్రూట్ తురుము ఫ్రై రెడీ. ఎలా ఉంది ఈ ఫ్రై? మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.